రెండవదిగా బైబిల్ గ్రంథంలో చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. దేవుని యొక్క రక్తం అంట ఏంటంట ఏ పాజిటివ్ కాదు, బి పాజిటివ్ కాదు, బ్లడ్ బ్యాంకులో దొరికేటువంటి రక్తం కాదు. అది బైబిల్ చెప్తుంది అమూల్యమైన రక్తం. ఈ దినాన ఆయా బోధలు లైవ్లో వస్తుంటున్నాయి. యేసు ప్రభు రక్తం మామూలు రక్తం అని చెప్పేటువంటి బోధలు వచ్చేసాయి. యేసు ప్రభులో ఉన్నటువంటి రక్తం మరియ రక్తమే, యేసు ప్రభులో ఉన్నటువంటి రక్తము మానవ రక్తమే అని చెప్పే బోధలు వచ్చేసాయి. బైబిల్ చెప్తుంది అది మానవ రక్తం కాదు, మానవ రక్తానికి విలువ ఉంది, మానవ రక్తానికి ఒక విలువ ఉంది. నేను నా బ్లడ్ని నేను అమ్ముకోవచ్చు, అమ్ముకుంటే ఒక విలువ వస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క రక్తం అమూల్యమైన రక్తం, దాన్ని విలువ కట్టలేం. దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభు రక్తం మరియమ్మ రక్తం అని చెప్తున్నారో అలాంటి వ్యక్తి యొక్క బోధలు వినవద్దని కోరుతూ ఉన్నాను. ఎందుకు తెలుసా? దే ఆర్ డిగ్రేడింగ్ ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క రక్తం యొక్క విలువను వాళ్ళు తగ్గించేస్తుంటున్నారు, మనిషి రక్తంగా మారుస్తున్నారు. మనిషి రక్తం మనిషిని రక్షించలేదు కాబట్టే మనిషి యొక్క పాపాన్ని రక్షించడానికి పశు యొక్క రక్తం సరిపోలేదు, నరబలి సరిపోలేదు, జంతు బలి సరిపోలేదు, పక్షుల బలి సరిపోలేదు. ఒకే ఒక రక్తం కావాలి, అది అమూల్యమైన రక్తమైన యేసు ప్రభే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రక్తం అంట అమూల్యమైన రక్తము. నాకు అనిపించింది, పేతురు యేసు ప్రభు యొక్క రక్తము అమూల్య రక్తమని ఎట్లా చెప్పగలవు నువ్వు? On what basis you can say the value of the blood of Jesus is incalculable? You cannot calculate that. దాన్ని నువ్వు లెక్కచారం చేయలేవు, లెక్కగట్టలేవు. ఏ రకంగా చెప్పగలవు? అన్ని రక్తాలు లాంటి రక్తమే కదా. యేసు ప్రభు కార్చిన రక్తము ఎర్ర రక్తమే, యేసు ప్రభు కార్చిన రక్తము లిక్విడే. యేసు ప్రభు రక్తం ఏదైనా డిఫరెంట్ అయితే సరే అనుకోవచ్చు, ఇట్స్ ఎ నార్మల్ బ్లడ్. బట్ హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఇన్కాల్కులబుల్ వాల్యూ? లెక్కగట్టలేని ఒక విలువ ఏ రకంగా ఉందని చెప్పగలవు పేతురు? పేతురు అంటాడు దానికి ఒక కారణం ఉంది. ఏంటి తెలుసా? 18వ వచనం. ఇందాక 19వ వచనం చదివా, ఇప్పుడు 18వ వచనం చూడండి. ఋతుపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువులను చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదు కదా. చాలు. ఇక్కడ పేతురు చెప్పే మాట, పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఒక వ్యక్తిలో ఉండేటువంటి ప్రవర్తన మారాలి అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక ప్రవర్తన కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా వచ్చినటువంటి ప్రవర్తన కావచ్చు. అంటే చెడ్డ ప్రవర్తన ఎవరికైనా వస్తే, చెడిపోయే ప్రవర్తన ఎవరికైనా వస్తే ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు బంగారము వెండి వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఒక వ్యక్తి బుద్ధి మారాలి అంటే బంగారంతో మారదు, లేకపోతే అతని దగ్గర ఉండే డబ్బుతో మారదు, అతని దగ్గర ఉండేటువంటి దేనితో కూడా అతని వ్యర్థ ప్రవర్తన మారదు. దేని ద్వారా మారుతుందంటే బైబిల్లో వ్రాయబడింది అమూల్యమైన రక్తము చేత. యేసు ప్రభు యొక్క రక్తమే ఒక వ్యక్తి జీవితంలో ఉండే ప్రవర్తనను మార్చగలదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తానికి ఉండేటువంటి విలువ ఏంటిదంటే, నా రక్తాన్ని ఒకసారి రెజినాకు అంటే ఒక 15 సంవత్సరాల కిందట తనకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్లు పడిపోయాయి. ఎంత పడిపోయాయంటే అలార్మింగ్ స్టేజ్కి వచ్చేసింది. దాదాపు తనకు 4000కు పడిపోయాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఎక్కడి నుంచైనా ఏ బ్లడ్ హోల్ ఏ శరీరంలో మనకు చెమట వస్తుంది కదా, అట్లా ఎక్కడి నుంచైనా తనకు బ్లడ్ రావచ్చు. అది తెలిసే లోపల మేము షాక్ అయిపోయినాం. వేరే డాక్టర్ గ్రేస్ నిర్మలా అని ఉండేది కడపలో, చనిపోయారు ఆమె. మా ఇంటికి వచ్చి మేము హైదరాబాద్కి తను తీసుకెళ్ళిన తర్వాత మా నాన్నకు వచ్చి చెప్పినటువంటి మాట, నీ కోడలు బతికొస్తే దేవుడి కార్యమే, దేర్ ఇస్ నో గ్యారంటీ. అప్పుడు హైదరాబాద్కి తీసుకెళ్ళాం. దేవుని కృప ఏంటి తెలుసా? ఇక్కడ ఎంత నంబర్ ఉందో ప్లేట్లెట్ కౌంట్స్, హైదరాబాద్లో తను జాయిన్ చేసిన మరుసటి రోజు వరకు అదే కౌంట్ ఉంది. ఆశ్చర్యపోయారు అందరూ. దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత వాళ్ళు అడిగారు, ప్లేట్లెట్లు కావాలంటే బ్లడ్ కావాలని చెప్పారు. నేను మా మామ రెజినా వాళ్ళ నాన్న ఇద్దరం బ్లడ్ ఇచ్చాం. బ్లడ్ ఇస్తే విచిత్రం ఏం తెలుసా, ఒకరోజైనా ప్లేట్లెట్లు రాలే. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమనుకోవద్దు సార్, మీరు బ్లడ్ ఇచ్చారు కదా, మీ మామ కూడా బ్లడ్ ఇచ్చాడు కదా, దీన్ని తీసుకొని మేము ఏం చేసాం తెలుసా, ఎవరు అత్యంత ప్రమాదభరితంగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసాం, ఏమనుకోవద్దు, ఇంకోసారి చూసుకోండి అన్నారు. అరే, మా బ్లడ్ తీసుకొని
నా భార్యకు పెట్టకుండా ఎవరికో పెట్టాడంట. అది ఎట్లా పెట్టారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, దేవుడు మీ భార్యను కాపాడుతున్నాడు. ఇంకొకరు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు సార్, వాళ్ళకి ఇచ్చాం. ఇక మేము బ్లడ్ ఇచ్చిన వెంటనే బ్లడ్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? బ్లడ్ డోనర్ కావాలి. ఆ దినాల్లో విపరీతంగా డెంగ్యూ వ్యాధి ఉంది. దేవుని బిడ్డలారా, వేరే వ్యక్తి వచ్చాడు, బ్లడ్ ఇచ్చాడు. బ్లడ్ ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. బ్లడ్ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చలేదు. కానీ యేసు ప్రభు రక్తం అంట వ్యక్తి యొక్క ప్రవర్తనను మారుస్తుంది. నాకు బ్లడ్ తక్కువైతే ఇంకొక బ్లడ్ ఎక్కించుకోవచ్చు, కానీ నా ప్రవర్తన బాగలేకపోతే, నా బిహేవియర్, నేను ఒక వ్యక్తిగా ఒక స్త్రీతో నా బిహేవియర్, నా యొక్క బంధువులతో నా ప్రవర్తన, నా స్నేహితులతో నా ప్రవర్తన సరిగా లేకపోతే ఏది మారుస్తుంది తెలుసా? డబ్బు మార్చలేదు, లేకపోతే బంగారం మార్చలేదు. అందుకే పేతురు అంటున్నాడు, వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములతో మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసయ్య రక్తము ద్వారా విమోచించబడ్డారు. యేసు ప్రభు యొక్క రక్తం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చగలదు. డబ్బు మార్చలేదు, బంగారం మార్చలేదు, లేకపోతే వెలగలిన ఏవి కూడా మార్చలేవు. ప్రవర్తన మారదు. ఎందుకు తెలుసా? ప్రవర్తనను మార్చే శక్తి దేనికి లేదు, ఒక యేసు ప్రభు రక్తానికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీరు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటిది కాన్షియస్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక వ్యక్తిలో ఒక భావం వస్తూ ఉంటుంది. తప్పు చేసినా చేయకపోయినట్టుగా చెప్తూ ఉంటాం చూసావా? అప్పుడు ఆ వ్యక్తికి ఒక మనస్సాక్షి ఉంటుంది. తప్పు చేశాను కానీ చేయలేదని చెప్తున్నానే, ఒక తలంపు వస్తుంది చూసారా? అది మనస్సాక్షి. మనిషి మనస్సాక్షి ఎవ్వరికి కనపడదండి. ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీరందరూ బైబిల్ చదివారంటే అందరు ఎత్తినప్పుడు సాధారణ వ్యక్తి కూడా ఏం చేస్తాడు? నేను కూడా చదివినాను ఎత్తుతాడు. కానీ మనస్సాక్షి అంటే, నువ్వు ఆడ చదివావు? మనస్సాక్షి లోపల ఉంటుంది, అది ఎవ్వరికి కనపడదు. ఆ మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసుప్రభు రక్తం అంట. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చేది యేసుప్రభు రక్తం. ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షిని మార్చేది యేసుప్రభు యొక్క రక్తం. అబద్ధాలను పుట్టించేది సాతాను అయితే, మనస్సాక్షిని శుద్ధి చేసేది దేవుని యొక్క రక్తం. దేవుని బిడ్డలారా, నీ యొక్క గిల్టీ కాన్షియస్ను తొలగించేది యేసుప్రభు యొక్క రక్తం. దావీదు అంటాడు, ప్రభువా బత్షెబాతో వ్యభిచారం అని పాపం చేశా, ఆమె భర్తను చంపేశా, నా జీవితంలో నా అధికారాన్ని ఉపయోగించి నేను ఏదేదో చేయాలని చూశా, కానీ ఈ దినాన నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే పాపం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది. అందుకే నిద్రపోవాలని చూసిన నిద్రపోదు. ఎందుకు తెలుసా? ఆ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, ఆ పాపం గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసావు తప్పు, నువ్వు తప్పు పని చేసావు, అబద్ధాలు ఆడావు, మోసం చేసావు, నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జీవించేది ఒకటి, నువ్వు నీ లోపల ఉండేది ఒకటి, బయట ఉండేది ఒకటి. ఆ ప్రవర్తనను, మనస్సాక్షిని శుద్ధి చేయగలిగింది యేసు ప్రభు యొక్క రక్తమే. హల్లెలూయా. అందుకే పేతురు అంటారు, అమూల్యమైన రక్తం అది. యూ కెనాట్ గివ్ ఎ వాల్యూ ఫర్ దాట్. దేవుని యొక్క వాక్యము వేల కొలది వెండి బంగారు నాణాల కంటే దేవుని యొక్క రక్తము అమూల్యమైన రక్తం. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత. ఏం విశ్వాసము? మనిషి విశ్వాసం కాదు, భక్తి విశ్వాసం కాదు, అమూల్యమైన మీ విశ్వాసము. దేవుని బిడ్డకు దేవుడిచ్చే విశ్వాసం ఏంటి తెలుసా? అమూల్యమైన విశ్వాసం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం చెప్పొద్దు, బైబిల్ ప్రకారం డెఫినేషన్ అందరికీ తెలుసు. నేను అడిగేది మామూలుగా విశ్వాసం అంటే ఏంటి? లేదా మాట మారుస్తాను, నమ్మకం అంటే ఏంటి? ఉదాహరణకు చెప్తాను. నేను ఒక షాప్కి వెళ్ళి గ్రాసరీ స్టోర్కి వెళ్ళి, ఈ యొక్క వస్తువులు అమ్మే షాప్కి వెళ్ళి, అయ్యా నాకు టూత్పేస్ట్ ఇవ్వండి. ఆ టూత్పేస్ట్ తీసుకొని నేను ఏం చేస్తానంటే చూసి, టూత్పేస్టా? అవునా?
డబ్బు ఇవ్వకముందు ఇది టూత్పేస్టో కాదో అని షాప్కు నా బ్రష్ తీసుకెళ్ళి బ్రష్ పైన వేసుకొని తోమి బురగ వచ్చి పండ్లు శుభ్రమైన తర్వాత కొంటానా, ఇంటికి వచ్చి తోముకుంటానా? అది షాప్ దగ్గర నువ్వు ఏం చేస్తావంటే దాన్ని ఓపెన్ చేయవు, దాన్ని క్యాప్ తీయవు, చూడవు, దాన్ని వేసుకొని నోట్లో రుచి చూడవు, బురగ వస్తుందో లేదో ఏం చెక్ చేయకుండా అది పేస్ట్ అని దాన్ని ఓపెన్ చేయకుండానే నమ్మి తీసుకొని వచ్చి నువ్వు శుభ్రం చేసుకుంటావు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? నమ్మకం అంటే ఏంటి తెలుసా? చూడకుండా నమ్మేది. మనకు విశ్వాసం ఉంది. ఎక్కడ? పేస్ట్ దగ్గర విశ్వాసం, కారం పొడి దగ్గర విశ్వాసం, లేదా మనకు ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత చికెన్ బిర్యానీ అని పెడతాడు, పెట్టిన తర్వాత ఒక్క నిమిషం మేమందరం టెస్ట్ చేయాలి, ఇది మంచిదో కాదో పరీక్షగా ల్యాబ్కు పంపించి ఆ తర్వాత తింటామంటే ఎట్టుంటుంది? విశ్వాసంతో తింటాం మనం. ఆ హోటలే కదా. తిన్న తర్వాత రియాక్షన్స్ వచ్చి వామిటింగ్స్ అయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అమ్మో ఇది వెస్ట్ అని. విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే యూ విల్ నాట్ ఎక్స్పర్టైజ్ ఆన్ దాట్. దాన్ని పైన నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయవు, దాన్ని నువ్వు పరీక్షించవు, నువ్వు నమ్ముతావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు లోకంలో విశ్వాసాలు చాలా ఉన్నాయి. భర్త భార్యను నమ్ముతుంది, భార్య భర్త నమ్ముతాడు. కానీ దేవుని యందలి విశ్వాసము, దేవుడిచ్చే విశ్వాసం ఎలాంటిది తెలుసా? బైబిల్ ఇప్పుడు చదువుదాం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. విశ్వాసం ఏంటంట? బంగారము కంటే విలువ కలిగిందంట. బంగారము మనము అది నిజంగా తెలిస్తేనే మనం బంగారం అని అనుకుంటాం. ఒకసారి ఎవరో కానుక వేస్తే కమ్మ వేస్తే నేను చూశాను, అమ్మ బంగారం వేసారు అనుకున్నా. రీజన్ బంగారు కాదనింది. ఎందుకంటే నేను దాన్ని తలుక్కని మెరుస్తున్నాను, అమ్మో బంగారం వేశారు, దేవా స్తోత్రం ప్రభు అనుకున్నా. కానీ రెజిన బంగారం కాదు, ఇది ఉమా గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనింది. అరే ఏంటి ఇది అన్న అంటే మెరిసేదంతా బంగారం కాదని అప్పుడు తెలిసింది నాకు. అంటే కానుకేసేటప్పుడు కూడా, అంటే పిల్లలు వేస్తే పర్లేదు కానీ పెద్దోళ్ళు కానుకేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. చల్లని నోటు, చినిగిపోయిన నోట్లు ఇవి దేవుని దగ్గర వేయకూడదు. బైబిల్లో అర్పణ ఏ రకంగా ఇవ్వాలి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఒక పశువుని ఇచ్చేటప్పుడు దాన్ని భూతద్దం పెట్టి చెక్ చేస్తారు. ఎక్కడైనా జబ్బు ఉందా, ఎక్కడైనా ఏమంటారు కుంటితనం ఉందా, బెండైందా, ఇవ్వరు దేవునికి. అందులో ఏ దోషము లేనటువంటి గొర్రె పిల్లను ఇస్తారు బలి. దేవునికి నువ్వు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ చల్లదా, అలాగైతే చర్చలు వేద్దాం అనుకోవద్దు. అది దేవుడు అంగీకరించడు. వాక్యానికి విరోధం, అది వ్యతిరేకం. అది ఎందుకు చెప్తున్నానంటే బంగారముకు విలువ ఉంటుంది, కానీ బంగారముకు ఉండే విలువ నీకు విశ్వాసాన్ని దయచేయలేదు. కానీ దేవుని దయచేసి విశ్వాసం ఏంటి తెలుసా? ఆ విశ్వాసము ద్వారా ఏం జరుగుతుందంటే చూడండి 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరికి మెప్పు ఉంటుంది తెలుసా? ఎవరికి ఘనత ఉంటుందంటే, ఎవరికి మహిమ ఉంటుందంటే ఎవరికైతే విశ్వాసం ఉంటుందో. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తికి ఘనత ఉంటుంది. విశ్వాసం కలిగిన వ్యక్తికి దేవుని దగ్గర మెప్పు ఉంటుందండి. ఈ లోకంలో ఎవరికి మెప్పు ఉంటుంది తెలుసా? ఫస్ట్ మార్కులు వచ్చాయి, సూపర్ మార్కులు వచ్చాయి, కంగ్రాచ్యులేషన్స్ అని మనం అభినందిస్తాం. కానీ దేవుడు ఎవరిని అభినందిస్తాడు తెలుసా? ఎవరికైతే విశ్వాసం ఉంటుందో. ఈ విశ్వాసం, దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఇప్పుడు లేదు కానీ ఖచ్చితంగా జరిగిస్తాడు దేవుడు అని ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో బైబిల్ చెప్తుంది వాళ్ళ విశ్వాసం బంగారం కంటే విలువైనటువంటిది. ఎందుకంటే బంగారము చేయలేని అద్భుతాలు దేవుని యందలి విశ్వాసము ద్వారా జరగలవు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎవరిని దేవుడు మెచ్చుకున్నాడు అంటే అబ్రహామును మెచ్చుకున్నాడు. ఎందుకు? విశ్వాసం ఉంది. మోషేను మెచ్చుకున్నాడు, విశ్వాసం ఉంది. లేదా శిష్యులను వాడుకున్నాడు, చదువు లేదు కానీ వాళ్ళకు విశ్వాసం ఉంది, అందుకే దేవుడు వాడుకున్నాడు. ఈ యొక్క నోవహుతో ఓడగట్టించాడు. ఎందుకు కట్టించాడు? విశ్వాసం ఉంది కాబట్టి. దేవుడు మెచ్చుకునే వ్యక్తి ఎవరు తెలుసా? విశ్వాసం కలిగిన వ్యక్తి. డబ్బుండే వ్యక్తిని లోకం మెచ్చుకుంటుంది, ఒక మంచి స్థానం ఉంటే లోకం విలువనిస్తుంది. కానీ దేవుడు ఎవరికి విలువనిస్తాడు తెలుసా? ఎవరికైతే విశ్వాసం ఉంటుందో. దేవుడు వచ్చినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు విలువ, మెప్పు, ఘనత కలగాలి అంటే యు నీడ్ గాడ్స్ ఫెయిత్. ఎప్పుడు వస్తుంది విశ్వాసం? దేవుని వాక్యాన్ని వింటే. దేవుని వాక్యాన్ని వింటే. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పనా? మొదటిగా ఏం చూసాం? దేవుని వాక్యం విలువ కలిగింది, దేవుని రక్తం విలువ కలిగింది.
అమూల్యమైనటువంటిది. దేవుని యందలి విశ్వాసము అమూల్యమైనటువంటి. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి? యేసు ప్రభుకు సంబంధించినవి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఎవరు? అత్యంత విలువ కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అందుకే బైబిల్లో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనుషుల చేతను విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునై రాయగును ప్రభువునొద్దకు వచ్చిన వారై. యేసు ప్రభు ఎవరంటండి? అమూల్యమైనటువంటి వ్యక్తి. యేసు ప్రభు వాక్యము అమూల్యమే, యేసు ప్రభు యొక్క రక్తము అమూల్యమే, యేసు ప్రభు అందరి విశ్వాసము అమూల్యమే. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభువే అమూల్యమైనటువంటి వ్యక్తి. ఎవరైతే యేసు ప్రభును తమ జీవితాల్లో కలిగి ఉంటారో, ఆయన వాక్యానికి విలువనిస్తారో, ఆయన రక్తం ద్వారా కడగబడి ఉంటారో, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో, వాళ్ళు కూడా ఎవరండి? అమూల్యమైనటువంటి వాళ్ళే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఎప్పుడు నీకు విలువ, నిజమైన గుర్తింపు ఉంటుంది తెలుసా? నిజమైన గుర్తింపు ఉంటుంది తెలుసా? వెన్ యూ హ్యావ్ ఎ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎ రియల్ వాల్యూ. ఒకవేళ డబ్బు ఉంటే విలువ ఉండదు, ఆస్తిపాస్తులు ఉంటే విలువ ఉండదు. ఉంటుంది, తాత్కాలికమైనటువంటి విలువనే ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, ఒక మనిషికి నిత్యమైన విలువ ఏంటి తెలుసా? యేసు ప్రభువును బట్టి ఉంటుంది. ఎక్కడ మనిషికి ఎప్పుడు విలువనొస్తుంది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంట కంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? చాలు. బైబిల్ చెప్తుంది, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? అంటే మనిషి జీవితములో అత్యంత విలువైనటువంటిది ఏంటి తెలుసా? మనిషికి ఉన్నటువంటి ఆత్మ. మనిషికి ఉన్నటువంటి ఆత్మ. దేవుని బిడ్డలారా, నీకు నాకు దేవుడు ఒక వ్యవస్థనిచ్చాడు. అదేంటంటే ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిది తెలుసా? అత్యంత విలువైనటువంటిది. ఇప్పుడు నా సైడ్ చూడండి, ఒకవైపు భూలోకాన్నంతా పెట్టి ఇంకొక వైపు నీ ఆత్మను పెడితే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? ఈ భూలోకంలో ఉండే ఆస్తిపాస్తుల కంటే నీ యొక్క ఆత్మే విలువ కలిగింది. నీ యొక్క ఆత్మే విలువ కలిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ ఆత్మ ఎంత విలువ కలిగిందంటే అంత విలువ కలిగింది. కానీ ఆత్మకు మనం విలువనివ్వం. ఉదాహరణకు భారతదేశంలో ప్రతి సంవత్సరము 2000 కోట్లకు పైబడిన బిజినెస్ జరుగుతుంది. ఏం బిజినెస్ తెలుసా? బ్యూటీ బిజినెస్. అంటే ఉదయం నుంచి మనకు బ్యూటీ ప్రారంభమవుతుంది. టూత్ పేస్ట్ వేసుకున్నప్పటి నుంచి పండ్లు బ్యూటీనెస్ నుంచి రాత్రి పడుకునేంత వరకు, కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు మాయిశ్చరైజర్ పూసుకుంటారు. అంతవరకు మనిషికి కాస్మెటిక్స్ పైన, బ్యూటీ పైన ఇంట్రెస్ట్ ఉందండి. ఒక లెక్క ప్రకారం పురుషుడైతే 1600 ఖర్చు పెడతాడంట బ్యూటీ కోసం. ఇంకా సహోదరులైతే మినిమం 2000, మ్యాక్సిమం తెలియదు నాకు. ఎందుకంటే అది వాళ్ళని బట్టి ఉంటుంది, వాళ్ళ క్యాడర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అత్యంత విలువైనటువంటి బిజినెస్ ఏది దినానంటే బ్యూటీ బిజినెస్. సాతాను ఏం చెప్తాడు తెలుసా? శరీరానికి ఎంత నువ్వు ఖర్చు పెడతావో ఖర్చు పెట్టు, ఆత్మకు ఖర్చు పెట్టకపోతే చాలు. శరీరానికి తిండి కావాలన్నా బెస్ట్ తిండి, శరీరానికి డ్రెస్ కావాలన్నా బెస్ట్, శరీరానికి పౌడరా బెస్ట్ పౌడర్, శరీరానికి వాడేటువంటి పేస్ట్ వాడతావా బెస్ట్ వాడు. ఆత్మకి ఏం చేస్తున్నాం మనం? నీ ఆత్మ, దేవుడు అంటున్నాడు లోకమంతటి కంటే నీ ఆత్మ విలువ కలిగింది. మరి నీ ఆత్మకు నువ్వు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం ఇందాక చెప్పావు. నీ ఆత్మకు నువ్వు ఎట్లా విలువనిస్తావు తెలుసా? నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, నీ సంపాదనను బట్టి కాదు, నీ యొక్క ఆస్తిపాస్తులను బట్టి కాదు. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని విలువనిస్తే, దేవుని యందలి విశ్వాసం కలిగి ఉంటే, దేవుని రక్తము ద్వారా కడగబడిన వ్యక్తివైతే నీ ఆత్మకు విలువను వస్తుంది. ఇఫ్ యూ డోంట్ గివ్ వాల్యూ ఫర్ దిస్, ఈ మూడింటికి నువ్వు విలువేయకపోతే నీ ఆత్మ కూడా విలువలేనిదిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ జీవితంలో నీ ఆత్మకు విలువనివ్వాలి. నీ శరీరం ఎలాంటిదంటే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఐ లవ్ మై మదర్ సో మచ్. మా అమ్మ నేను చాలా ప్రేమించాను, ఆమె కూడా నన్ను విస్తారంగా ప్రేమించింది. ఈరోజు నేను సేవకునిగా మారానంటే ఆమె యొక్క గొప్ప ప్రార్థనలు. ఆమె చనిపోయిన తర్వాత ఐ కుడ్ నాట్ రికవర్ ఫ్రమ్ దాట్. 1.5 months వరకు ఇట్ షాటర్డ్ మై లైఫ్. ప్రార్థన లేదు, వాక్యం లేదు, అంతగా మా అమ్మ సడన్ డెత్ నన్ను కొలాప్స్ చేసింది. కానీ నేను అనుకున్నాను, మా అమ్మ నేను ఎంతగానో ప్రేమించాను నా తల్లి. ఆమె సమాధి చేసిన తర్వాత సమాధిని కట్టాల్సిన రోజు వచ్చినప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను.
నానా ఈరోజు సమాధి కడుతున్నారు కదా, లాస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఓపెన్ దట్, ఒకసారి చూద్దాం, నేను వెళ్తున్నాను వస్తావంటే నేను రానన్నాడు. మా చెల్లిని అడిగాను, మా బంధువులను అడిగాను, రామన్నారు. నేను అనుకున్నాను మా అమ్మ నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా, ఆమెను ఇక సమాధి కట్టి పర్మనెంట్గా క్లోజ్ చేయకముందు చూద్దాం అని వెళ్ళాను. ఆ గుంతతో వాళ్ళని అడిగాను, ఖచ్చితంగా మీరు బాక్స్ ఓపెన్ చేయాలి అన్నాను. వాళ్ళు అన్నారు, సార్ ఎవరు అడగలేదు సార్. పర్లేదు చూపించండి. ఎవరు అడగారు సార్. నేను అన్నాను, ఇంకా మనిషి దేనికి లొంగుతాడు? ఇంత డబ్బు తీసుకుంటున్నావు కదా సమాధి కట్టడానికి, నువ్వు అది ఓపెన్ చేసావంటే లంచం కాదు, నువ్వు ఓపెన్ చేసినందుకు నేను ఒక 200 రూపాయలు ఇస్తానంటే సరే సార్ అన్నాడు. కానీ మమ్మల్ని చూడమని చెప్పొద్దు అన్నాడు. సరే మేము పెట్టె తీస్తాం, నువ్వు ఆ పక్క నిలబడు సార్, నీ మీ అమ్మని చూసుకో, ఆ తర్వాత మూసేస్తామన్నాడు. సరే ఎవ్వరు లేరండి, అటుపక్క 3 ఉన్నారు, వాళ్ళు ఎవరు చూడలేదు. ఒక వ్యక్తి తెరిచాడు, నేను ఈ పక్క ఉన్నాను. ఐ వాస్ కీన్లీ లుకింగ్ అట్ దట్. ఎట్లా ఉంటుందో మా అమ్మ అండ్ ఓపెన్ చేస్తుండగానే నేను చూసి షాక్ అయిపోయాను. ఎందుకు తెలుసా? పుర్రె, ఇంకేం లేదు, పుర్రెకు వెంట్రుకలు, చీర, పట్టు చీర, గ్రీన్ శారీ, పట్టు శారీ కట్టాం, అది ఉంది అంతే. నాకు అనిపించింది మా అమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసింది, మా అమ్మ ఆస్తిని సంపాదించింది, మా అమ్మ అంతస్తును సంపాదించింది, మా అమ్మ పేరును సంపాదించింది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ దేర్. ఏది కూడా అక్కడ లేదు. దర్ ఇస్ ఓన్లీ స్కెలిటన్. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఆమె ఆత్మ దేవుని దగ్గర ఉంది. దేవుడు అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుంటే లాస్ట్ అదే కదా వచ్చేది, అది కదా ఇంపార్టెంట్. నీ ఆత్మకు విలువ, యుగ యుగాలు జీవించేది నీ ఆత్మ, యుగ యుగాలు ఉండేటువంటిది నీ ఆత్మ. మనిషి యొక్క ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే వాక్యాన్ని చదివి ప్రభువునందలి విశ్వాసం ఉంచి పాపాన్ని విడిచిపెట్టి నీవు విశ్వాసం కలిగి జీవిస్తే, అంటే వాక్యము, దేవునందలి విశ్వాసము, దేవుని రక్తాన్ని ఆశ్రయించే వ్యక్తివైతే నీ ఆత్మకు విలువను వస్తుంది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుంటే ఆ వ్యక్తికి ఏం ప్రయోజనం ఉండదు. లాస్ట్కి ఏమంటే, మా అమ్మకు ఆస్తి ఉందండి, మా అమ్మకు అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, మా అమ్మ అకౌంట్లో కూడా డబ్బు ఉంది, కానీ దట్ ఈస్ నాట్ దేర్ విత్ హర్ ఇన్ దట్ బరియల్ గ్రౌండ్. ఏముంది అంటే ఏమీ లేదు. సార్ మూసేయమంటారా అని అడిగినాడు. అయ్యా మామూలుగా అది తెరిచినప్పుడు అడిగాను, మామూలుగా శరీరంలో ఉండే అవయవాలంతా పోయినాయి, ఊరికే పుర్రె మాత్రం ఉంది, కానీ డౌట్ ఉంది నాకు, తలకు వెంట్రుకలు ఉన్నాయి అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నిటికంటే స్ట్రాంగ్ బాడీలో ఎముక కంటే నెక్స్ట్ స్ట్రాంగ్ ఏంటంటే వెంట్రుక. ఇప్పుడు మీరు అనిపిస్తుంది మాకు వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే పనికిమాలిన షాంపూలన్నీ వాడతాం కాబట్టి పోతాయి. ఓకే, నాకు కూడా ఇలా ఉండేది కాదు, ఏదో కొత్త ఆయిల్ వచ్చింది, దాన్ని వాడితే సూపర్ అని చెప్పారు, వాడినే అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు ఒకరోజు వ్యర్థమైపోతుంది, కానీ అమూల్యమైనవి ఆకాశం భూమైనా గతించిపోతుంది, కానీ దేవుని వాక్యం గతించదు. అమూల్యమైన రక్తము, అది నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన రక్తము, అది యేసయ్య రక్తము, అది నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి దేవుని బిడ్డగా నీ జీవితంలో రావలసిన విలువనిచ్చేటువంటిది దేవుని యొక్క రక్తం, దేవుని యందలి విశ్వాసం. ఈ 3 నువ్వు కలిగి ఉంటే ఏముంటుంది తెలుసా? నీ జీవితానికి ఒక విలువ ఉంటుంది. అది ఎవ్వరు తీర్చలేని విలువ, ఎవరు మార్చలేని విలువ. దేవుని బిడ్డలారా, లాస్ట్ 3 months or 4 months బ్యాక్ ఒక కుటుంబం మా ఇంటికి వచ్చిందండి. మా ఇంటికి వచ్చి ఫస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నేను అడిగాను, ఎవరండి మీరు? అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ అమ్మ మాకు తెలుసు అన్నారు. అంటే మీరు హాస్పిటల్లో పనిచేస్తారా? లేదు. మరి మా అమ్మ ఎట్లా తెలుసు మీకు? మీరు బంధువులా అని అడిగాను. లేదు అన్నారు. మరి మా అమ్మ ఎట్లా తెలుసు మీకు అన్నా? మేము ఒకరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, మేము అన్యులం, కానీ మీ అమ్మ యేసు ప్రభువుని గురించి మాకు పరిచయం చేసింది. ఈరోజు మేము దేవుని బిడ్డలుగా ఉన్నామంటే ఆ రోజు మీ అమ్మ మాకు అందించిన వార్త. మా అమ్మ చనిపోయిందండి, మా అమ్మ శరీరం కూడా లేదు ఇప్పుడు, కానీ మా అమ్మ చేసిన మంచి పనులు ఒక కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపించాయి. ఇది విలువైన జీవితం అంటే.
ఇది విలువైన జీవితం. నీ జీవితంలో డబ్బు కలిగి ఉండడం, ఆస్తిపాస్తులుగా అంతస్తు కలిగి ఉండడం, దట్ ఈస్ నార్మల్. గతించిపోతావి. ఏది కూడా నీతో నాతో రాదు. కానీ యేసయ్య నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి వచ్చే విలువ, గుర్తింపు ఏంటి తెలుసా? ఏది కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు దేవుడు విలువైన వాటిని లోకంలో చాలా చూపించాను మీకు. ఒక టెడ్డీ బేర్ విలువ ₹1,00,00,000 ఖరీదు చేసే ఒక రింగ్ యొక్క విలువ ₹1,00,00,000 చేస్తుంది. కానీ ఇవేవి కూడా ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఇవేవి కూడా ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయవు. ఇవి ఏవి కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో యేసు ప్రభు దగ్గర మెప్పును, ఘనతను తీసుకురావు. కానీ యేసయ్య యొక్క వాక్యం, యేసయ్య యొక్క రక్తం, యేసు నామమున విశ్వాసం అమూల్యమైనవి నీ జీవితంలో ఉంటే, నీ జీవితం ఈ వీటిపైన ఆధారపడి ఉంటే, యూ విల్ హ్యావ్ ఎ ఎటర్నల్ వాల్యూ. నిత్యమైన విలువ నీకు నాకు దేవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యాన్ని చదివి, అందుకే యేసు నామమున విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసి విశ్వాసంతో జీవిస్తే, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే, అవర్ లైఫ్స్ విల్ హ్యావ్ అన్ఇమాజినబుల్ వాల్యూ. లెక్క కట్టలేని విలువ కలిగిన వారంగా మనం మార్చబడుదుముగాక. ఆమేన్. దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట సరిచేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సజీవుడవైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. అద్వితీయ సత్య దేవుడవునైనా, ఆశ్చర్యకరుడవు ప్రభా, ఆలోచనకర్తవునైనా, బలవంతుడైన దేవుడవునైనా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ. లోకంలో కోట్లు విలువ చేసే వాటిని మేము చూసాం ప్రభా, కానీ అవి ఏవి ఇవ్వలేనటువంటివి అమూల్యమైన మీ యొక్క వాక్యమే, మీ రక్తమే, మీ యొక్క విశ్వాసమే మాకు ఇవ్వగలదు ప్రభువా. కాబట్టి అడుగుతుంటున్నా, మా జీవితంలో ఈ మూడింటికి మేము ఎన్ని మార్లు దూరం అయిపోయామో, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసామో, ఎన్నిసార్లు ప్రాధాన్యం ఇవ్వలేదో, ఎన్నిసార్లు తెలిసి తెలిసి ప్రక్కన పెట్టామో మాకు తెలుసు ప్రభువా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. వాక్యాన్ని చదివే వారంగా తండ్రి, నీ రక్తాన్ని ఆశ్రయించే వారంగా, నీ అందరి అమూల్యమైన విశ్వాసంతో జీవించే వారముగా యేసు నామమందు మేము ముందుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యము తండ్రి మా జీవితాల్లో విస్తారముగా పనిచేయనట్లుగా కృపనిచ్చి మహిమను పొందుమని యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.